నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేళ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించబోతున్నారు. ఇప్పటికే అధికార పార్టీ అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ అన్ని రకాల కసరత్తులు చేస్తోంది. ఇక సమీక్షలు కూడా నిర్వహిస్తుంది. సో మాట్లాడదాం. పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిపక్షాలన్నీ కూడా అధికార పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద విరుచుకుపడుతుంది. సో ఇదే అంశం మీద మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు మాజీ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఊట్ల వరప్రసాద్ గారు ఉన్నారు. వరప్రసాద్ గారు, ఎట్లా చూడొచ్చు ఇటు కేటీఆర్, హరీష్ రావు కామెంట్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఇక పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీపిస్తూ ఉన్నాయి. సో ఏం చెప్తారు? కేటీఆర్ గారి కామెంట్స్ కానీ, హరీష్ రావు గారి కామెంట్స్ కానీ నీటి మీద దెబ్బ లాంటివి తప్ప అందులో పసలేదు, వాస్తవం లేదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా సమిష్టిగా కష్టపడి ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈరోజు ప్రజల నమ్మకాన్ని పొంది మేము అధికారంలోకి రావడం జరిగింది. అదే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడానికి ఎంత శ్రమించాలో మా నాయకత్వానికి తెలుసు. మేము కాంగ్రెస్ పార్టీ నాయకులంగా గ్రామ స్థాయిలో కానీ, పార్లమెంట్లో స్థాయిలో కానీ మేము కష్టపడుతుంటే, రాష్ట్ర స్థాయిలో ప్రజల ఆలోచనకు అనుగుణంగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు ఏం మేలు జరుగుతుందనే దాని మీద హరిబరి అనేది లేకుండా ఒక నిర్మాణాత్మకంగా అంచెలంచెలుగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందో ఆలోచన చేసి తప్పకుండా విజయం సాధిస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే అల్లాటప్ప పార్టీ కాదు. మా నాయకత్వానికి ఉన్నటువంటి పరిజ్ఞానంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులకు 10% కాదు కదా, ఒక 5% కూడా వాళ్ళకి పరిజ్ఞానం ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి డెఫినెట్గా రేపు విజయం సాధిస్తాం. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అలాగే మంత్రుల అందరి నాయకత్వంలో రేపు తప్పకుండా ప్రజల యొక్క విశ్వాసాన్ని అలాగే కాపాడుకుంటాం. పార్లమెంట్ ఎన్నికల్లో 100% 15 సీట్లు కొట్టబోతున్నారు. రేపు ప్రధానంగా అటు బీజేపీ నాయకులు నిత్యం చెప్తున్నారు, గల్లీలో ఏ పార్టీ అయినా గెలవని, ఢిల్లీలో మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలవాలనేది ప్రజల ఆశ, ఖచ్చితంగా మేమే గెలుస్తామంటున్నారు. సో ఏం చెప్తారు? నిజంగా ప్రజలు బీజేపీ వైపు ఉన్నారా? ఏం చెప్తారు మీరు? అది తప్పు మాట. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వైపు ఉండరు. ఎందుకు? ఈరోజు పెరుగుతున్నటువంటి ధరల విషయంలో కానీ, లేకపోతే సంక్షేమం విషయాన్ని బీజేపీ ప్రభుత్వం ఇది రోడ్డు మీద వదిలేసినటువంటి విధానం కానీ, పేద ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు కూడా పేద ప్రజల సంక్షేమం కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎట్లాంటి మరి ఉత్తమమైన కార్యక్రమాలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు చూస్తే, నిత్యావసర సరుకులకు సంబంధించిన ధరలు చూస్తే, అలాగే పెరుగుతున్నటువంటి ట్యాక్సులు అటువంటి పరిస్థితులను చూస్తే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఏం ఒరగబెట్టింది? ఈరోజు ప్రజలను రక్తాన్ని పిండుకొని తాగుతూ ఉంది. బీజేపీ ప్రజలను ఎంత నష్టపరుస్తుందో సామాన్యుని అడిగితే తెలుస్తుంది. ఇక లీడర్లు మీటింగ్లలో మీటింగ్లు ఉత్తమ మాటలు మాట్లాడుతున్నంత మాత్రాన ప్రజలు మోసపోతారని అనుకోవడం అది బుద్ధి తక్కువతనమే అయితే తప్ప ఇంకా వేరేది కాదు. తప్పకుండా 10 సంవత్సరాల ట్రెండ్ అనేది కూడా ఒకటి గమనించాలి అందరూ. ఎందుకంటే 10 సంవత్సరాల గతంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ఒకసారి ప్రభుత్వాన్ని మార్చాలని మరి బీజేపీకి అవకాశం ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళేదో ఉరగబెడతారు, వాళ్ళేదో చేస్తారనే ఉద్దేశంగా ఆ రోజు 2014లో బీజేపీకి అధికారం ఇచ్చారు తప్ప మరి ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితికి బీజేపీ తీసుకొస్తుందని ప్రజలు ఆ రోజు కనుక ఊహించుంటే బీజేపీకి అవకాశమే లేకుండే. ఈరోజు 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఏదో కల్లిబొల్లి మాటలు చెప్పి మతం పేరుతోనో లేకపోతే ఇంకా ఇతరత్ర అంశాల పేరుతోనో ప్రజలను రెచ్చగొట్టి, మనోభావాలను రెచ్చగొట్టి ప్రజల ఓట్లు పొంది అధికారంలోకి వచ్చారు తప్ప వాళ్ళు ప్రజలకు ఈ పని చేసినామని చెప్పి ఓట్లు అడిగేటువంటి దమ్ముంది, ధైర్యం బీజేపీ నాయకులకు ఉందా? ఈరోజు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం. ప్రజలందరూ చూస్తలేరా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు మాట్లాడితే అయితే దేవుళ్ళ గురించి మాట్లాడతారు, లేకపోతే పక్క దేశాలతో యుద్ధం గురించి చర్చ చేస్తారు తప్ప మరి రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కోవడానికి దేశం ఆర్థిక రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మరి సాంకేతిక రంగంలో కానీ, ఇటు విద్యా రంగంలో కానీ మరి జరుగుతున్నటువంటి మార్పులు, దేశం ప్రపంచ దేశాలతో పోటీపడి ఎట్లా ముందుకు రావాలనేటువంటి అంశం మీద ఏ రోజైనా చర్చ జరుగుతుందా? ఈరోజు అది ప్రజలు ఆలోచన చేస్తలేరా? కేవలం మీరు ఎట్లా రాజకీయాలు చేస్తారు, దేవుళ్ళ పేరు చెప్పి ఎట్లాంటి రాజకీయాలు చేస్తారు ప్రజలందరూ చూస్తారు ఇవాళ. కాబట్టి ప్రజలకు రేపు భవిష్యత్తులో ఈరోజు ఎన్నో రకాల సమస్యలను మన ముందున్నాయి, ఎన్నో రకాల సవాళ్ళు మన ముందున్నాయి. ఓదిక్కు నిరుద్యోగ సమస్య, ఇంకోవైపు పెరుగుతున్నటువంటి ధరలు, ఇంకొక వైపు ప్రపంచ దేశాలతో, చుట్టూ ఉన్నటువంటి దేశాలతో సఖ్యత లాంటి సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని పక్కన పెట్టి అనవసరమైనటువంటి విషయాలు, ప్రజలకు ఏమాత్రం మేలు చేయనటువంటి అంశాలను ముంగడబెట్టి ప్రజల మనోభావాలతో ఓట్లు పొందాలని ప్రయత్నం చేస్తే అది బీజేపీ భ్రమలో ఉన్నట్టే. రేపు తప్పకుండా మాకు విశ్వాసం ఉంది. రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతూ ఉంది. ప్రజలకు ఏదైతే అవసరమో ఈరోజు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల ప్రేమను ఎట్లా పొందాడో మనం చూసాం.
రాహుల్ గాంధీ అంటే యువతకు ప్రధానంగా ప్రాధాన్యతనిస్తాడు. సో మీరు గతంలో కూడా జాతీయ కార్యదర్శి హోదా వరకు వెళ్ళారు. సో మొన్న బల్మూర్ వెంకట్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చారు. సో ఒక యువక నాయకుడిగా సో పార్లమెంట్ ఎన్నికలు కూడా సమీస్తూ ఉన్నాయి. పెద్దపల్లి నుంచి కూడా అటు ఏమైనా మీలాంటి వాళ్ళకు యువకులకు అవకాశం ఇచ్చే ఉండొచ్చు అంటారా ఎంపీ టికెట్? తప్పకుండా నాకు విశ్వాసం ఉంది మా అధినాయకత్వం మీద. ఎందుకంటే ఎన్ఎస్యుఐ మొదలుకొని మరి కాలేజ్ అంటే ఎన్ఎస్యుఐ కాలేజ్ ప్రెసిడెంట్గా, ఎన్ఎస్యుఐ మండల కమిటీలో, అలాగే ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షునిగా, అలాగే ట్రేడ్ యూనియన్లో మా పెద్దపల్లి అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన యూత్ అధ్యక్షునిగా, మా మండల్ సుల్తానాబాద్ అధ్యక్షునిగా, పెద్దపల్లి ఇన్ఛార్జ్గా, అలాగే పెద్దపల్లి ఉపాధ్యక్షునిగా ఇట్లా ట్రేడ్ యూనియన్లో వర్క్ చేసిన. అలాగే యూత్ కాంగ్రెస్ ఎన్నికల విధానం రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టినప్పుడు మరి పెద్దపల్లి అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా గెలవడం జరిగింది. అలాగే మరి మహిళా రిజర్వేషన్ అయినందువల్ల నా భార్య పెద్దపల్లి సుల్తానాబాద్ మండల్ జెడ్పీటీసీగా మరి పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది, జెడ్పీటీసీగా గెలవడం జరిగింది. అలాగే యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షునిగా ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ అధ్యక్షునిగా గెలవడం జరిగింది. అలాగే పార్టీ నేను చేస్తున్నటువంటి కష్టాన్ని చూసి మరి జాతీయ స్థాయిలో నాకు ఒక అవకాశం కల్పించడం జరిగింది. జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా, కర్ణాటక రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా, తమిళనాడు పాండిచేరి రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది. ప్రస్తుతం మరి ప్రభాకర్ అన్న చైర్మన్గా ఉన్నటువంటి ట్రైనింగ్ కమిటీలో నేను సభ్యునిగా, రాష్ట్ర కాంగ్రెస్ సభ్యునిగా కొనసాగుతూ ఉన్నాను. కాబట్టి పార్టీకి పనిచేయడము, పార్టీకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీ ద్వారా ప్రజల విశ్వాసాన్ని ఎట్లా పొందాలనే దాని మీద నిరంతరం శ్రమిస్తూ ఉన్నాం. సుమారు దీర్ఘకాలికంగా 23 ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నా. కాబట్టి పార్టీ లైన్లో చూస్తున్నప్పుడు తప్పకుండా పార్టీ నాకు న్యాయం చేస్తుందని, నా శ్రమను చూస్తుందనేటువంటి విశ్వాసం నాకుంది. కానీ ఇలాంటి చాలామంది యూత్ అంతా కూడా గతంలో ప్రతిపక్షాన్ని అంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ను గద్దెదించేందుకు ప్రధాన పాత్ర పోషించింది. సో అటు యువకులు కావచ్చు, లేకపోతే ఇటు ఎన్ఎస్యూఐ కావచ్చు, యువజన కాంగ్రెస్, ఇటువంటి నాయకులకు ఇప్పుడు అధికారం వచ్చింది. సో ఏదైనా పదవి అంటే నామినేటెడ్ పోస్టో లేకపోతే మీరు అన్నట్టుగా ఎంపీ టికెట్ లాంటివో సో ఆశిస్తే పార్టీ మీకు నిజంగా టికెట్ ఇస్తుందా? నేను వాస్తవంగా నామినేటెడ్ పోస్టుల కంటే చట్టసభలో మాలాంటి వాళ్ళ గొంతు ఉండాలనేది నేను బలంగా నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తిని. పార్టీ కోసం పనిచేసేటువంటి క్రమంలో గ్రామాల లోపల ఏం జరుగుతుంది, ప్రజల పరిస్థితులు ఏంటి అనేటి మాకున్నంత అవగాహన మరి బయట ఢిల్లీలలో తిరిగేటువంటి నాయకత్వానికో, హైదరాబాద్లో ఏసీ రూమ్లలో తిరిగేటువంటి నాయకత్వానికో, కార్లలో తిరిగేటువంటి నాయకత్వానికో ఉంటుందని నేను అనుకోవడం లేదు. మేము గ్రామాల లోపల అందుబాటులో ఉండేటువంటి వాళ్ళం. మా గ్రామాల్లో తప్ప, ఊర్లలో తప్ప, మా పెద్దపల్లిలో తప్ప ఇంకా వేరే దగ్గర ఏం జరుగుతుందని మేము ఏ రోజు ఆలోచన చేసేటువంటి వ్యక్తులం కాదు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఏం అవసరాలు ఉంటాయి ఏందనేది మాకు తెలిసినంత పరిజ్ఞానం ఇంకా వేరే ఏ ఇతర నాయకునికి ఉంటుందని మేము అనుకోవడం లేదు. మాలాంటి వాళ్ళకు అవకాశం ఇస్తే ప్రజలకు ఒక గొంతుగా మేము పార్లమెంట్లో రేపు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యల మీద జెన్యూన్గా మేము పోరాడేటువంటి అవకాశం ఉంటుంది. నిజాయితీగా ఇంకొక వైపు పార్టీని కూడా పటిష్టం చేయడానికి మాకు ఒక అవకాశం, ఒక బేస్ దొరుకుతుంది. ఆ బేస్ కోసం మేము ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తాము. ఎందుకంటే పార్టీకి పనిచేస్తున్నటువంటి క్రమంలో సిద్ధాంతాలను నమ్మాము. సిద్ధాంతాలను నమ్మి అంటే మేము ఒకప్పుడు సిద్ధాంతాలను చాలా స్ట్రాంగ్గా ఉండేటివి కాబట్టి ఈరోజు సిద్ధాంతాల కంటే వేరే వాటికి ప్రాధాన్యతను ఇస్తున్నారనేటువంటి ఒక పర్సెప్షను మరి బయట ఉన్నటువంటి కార్యకర్తలకు, ప్రజలకు ఉండొచ్చు. కానీ పార్టీ సిద్ధాంతాలు నమ్మినటువంటి వ్యక్తులకు ఈరోజు అన్యాయం జరగదని మేము బలంగా నమ్మినటువంటి వ్యక్తుల్లో మేము ఒకలం. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన స్టేట్మెంట్ కూడా నేను చూడడం జరిగింది. పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత అనేది ఉంటుంది అని తను ప్రకటించడం జరిగింది. ఆ స్టేట్మెంట్ మేము విన్నప్పుడు మేము సంతోషించడం జరిగింది. ఎందుకంటే నిజంగా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులకే ప్రాధాన్యత కనుక ఇచ్చినట్లయితే ఉంటే మొదట నాలాంటి వ్యక్తులకే అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రౌండ్లో మేము పనిచేస్తున్నాం, ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా పనిచేస్తాం. మాకేం వ్యాపారాలు లేవు, మాకేం లేకపోతే ఇంకేమైనా పనిచేయడానికి అటు ఇటు తిరిగేదేం లేదు. ఒక ఎంపీగా పోటీ చేయాలంటే, ఒక పార్లమెంటు ఎంపీగా పోటీ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారము. సో మీలాంటి నాయకులకు ఇస్తే మీరు గెలిచి ఒక బహుమతి ఇవ్వగలుగుతారా పార్టీకి? పెద్దపల్లి పార్లమెంటు విషయానికి వస్తే గతంలో ఎంపీగా గెలిచినటువంటి నాయకత్వాన్ని మీరు ఒకసారి పరిశీలించండి. మరి గతంలో గెలిచినటువంటి నాయకత్వంలో మరి వెంకటేష్ నేత టీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఆయన డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి ఏం కాదు. సరే, ఒక ప్రభుత్వ అధికారిగా ఆయన పనిచేసినప్పటికీ కూడా పెద్ద డబ్బులు పెట్టి ఆయన వచ్చినటువంటి వ్యక్తి కాదు. బాల్క సుమన్ కనుక చూసినట్లయితే ఉంటే 2014లో ఎంపీగా గెలిచినటువంటి బాల్క సుమన్ ఆయన కేవలం ఉద్యమ నాయకుడిగా రావడం జరిగింది. అంతకుముందు మరి వివేక్ గారు ఒక సందర్భంలో గెలవడం జరిగింది. అంతకుముందు సుగుణ కుమారి గారు గెలిచినప్పుడు ఆమె కూడా ఒక సామాన్యురాలే. పెద్దపల్లి అంటే వెంకటస్వామి గారు మొట్టమొదటిసారిగా పార్లమెంటు అంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు ఆయన సామాన్యుడిగా రావడం జరిగింది.
అంటే ఇవన్నీ చూస్తే పెద్దపల్లి పార్లమెంట్లో ఒక పద్ధతి, ఒక విధానం ఉంది. మొదటి నుంచి పెద్దపల్లి ప్రజలంతా కూడా సామాన్యునికి అండగా నిలబడ్డారు తప్ప డబ్బున్నోళ్లకు లేకపోతే డబ్బులు సంచి పట్టుకొని వచ్చి టికెట్లు తెచ్చుకున్న వాళ్ళని గెలిపించినటువంటి దాఖలాలు పెద్దపల్లి పార్లమెంట్లో లేవు. కాబట్టి అదే విశ్వాసం మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. మా పెద్దపల్లి పార్లమెంట్లో ఏంటంటే మేము ఆ ఊర్లో వాడి ఉండేటోళ్ళం, అక్కడనే ఉండి బ్రతికేటోళ్ళం. వాళ్ళ మంచి చెడులు మాకు తెలుసు. మేము వాళ్ళకి పబ్లిక్ అందుబాటులో ఉండేటోళ్ళం. కాబట్టి నాలాంటి అవకాశం అయితే ప్రజలు పోనీయరు, తప్పకుండా గెలిపించుకుంటారు, తప్పకుండా నిలబెట్టుకుంటారు, కాపాడుకుంటారు. కాబట్టి నాలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేదే ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి పార్టీ ఆలోచన చేస్తుందని, నాలాంటి వ్యక్తికి న్యాయం చేస్తుందనే విశ్వాసం నాకు ఉంది. ఇది మొత్తం మీద మొన్న బల్మూరు వెంకట్కు అంటే ఎన్ఎస్ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి బల్మూరు వెంకట్కు ఎమ్మెల్సీ ఇవ్వడం అంటే ఒక యువకులకు, కష్టపడినటువంటి యువకులందరికీ కూడా పార్టీ న్యాయం చేస్తుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రధానంగా యువకులకు పెద్దపీట వేయబోతుంది అనేది కూడా ప్రచారం నడుస్తుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి నుంచి అవకాశం ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీరుతానంటూ కూడా ఉట్ల వరప్రసాద్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఎన్ని మెజారిటీ సీట్లను సొంతం చేసుకోబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.